రా 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 రా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మో, నానమ్మ గారండి, నన్ను ఆశీర్వదించండి. అమ్మో విజయోస్తమ్మా, ఈ సైన్స్ ఫేర్ లో నువ్వే గెలుస్తావు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. థ్యాంక్ యూ నానమ్మ గారండి. ఒకవేళ ప్రైజ్ రాకపోతే లాయర్ గారికి ఫోన్ చేయండి. ఎందుకే? ఇలాంటిదే ఒరిజినల్ గుడి కట్టడానికి. ఒరిజినల్ గుడి కడతావా? అవునండి, నేను గెలిస్తే హుండీలో 1000 రూపాయలు వేస్తా. ఓడిపోతే ఇలాంటిదే నిజమైన గుడి కట్టిస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నానండి. మొక్కుకున్నావా? లటుక్కున కట్టడానికి ఇదేమన్నా ముడుపనుకున్నావా? గుడే? అయ్యో, గుడి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అయినా గుడి కడతాము బడి కడతామంటే ఆ లాయర్ డబ్బులు ఇవ్వడే. ఏమో, నాకు అదంతా తెలీదండి. కట్టకపోతే మీ మీద ఒట్టు అనుకున్నానండి. నా మీద ఒట్టు అనుకున్నావా? అయ్యో, నీ ఒట్టు తగలయ్యా, నన్ను చంపడానికి డిసైడ్ అయ్యావే. నువ్వంత కష్టపడి మొక్కుకున్నాక అలాగే చేస్తానులేమ్మా. నువ్వు ఓడిపోతే అలాగే కట్టిస్తానులే. థ్యాంక్ యూ నానమ్మ గారండి. అయ్యో, పండక్క పండక్క అయ్యో పండక్క. గుడా. ఏంటత్తయ్య గారు అలా ఉన్నారు? గీత పాద పూజ చేస్తానందేమో అక్క. పాద పూజ కాదే, అది గుడి కడతానంటోంది. మీ పాదాలకా? అయితే పీకి ఇచ్చేసేయండి. ఇచ్చేదే మీ పాదాలత్తయ్య గారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడి ఎలా కట్టాలరా అని నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీలు అయిపోయాయా? గుళ్ళో గంట కొట్టడానికే గంటసేపు ఆలోచించే మీరు గుడి కట్టడం ఏంటి కామెడీ కాకపోతే? అది నిజమేనే, కానీ గీత గుడి కడతానని మొక్కుకుందంట. అదేమన్నా తాపీ మేస్త్రా తాపీగా గుడి కట్టడానికి? అయ్యో చిని బొంద, ఈ సైన్స్ ఫెయిర్ లో గెలవలేదనుకో నిజమైన గుడి కడతానని. అలా కట్టకపోతే మా నాన్నమ్మ మీద ఒట్టు అని మొక్కుకుందంటే. మీ నాన్నమ్మ మీద బొట్టు పెడితే మీకెందుకు భయం? ఆల్రెడీ ఆవిడ పోయింది కదా. రాక్షసి, ఎంతో కష్టపడి చేస్తే మొత్తం నాశనం చేసినావు కదే. సారీ శ్వేత, ఎవరో నెడితే పడ్డాను. అబద్ధం, నువ్వు కావాలనే పడ్డావు. నా ప్రాజెక్ట్ నాశనం చేయాలని, ఆ ప్రైజ్ నాకు రాకూడదని నువ్వే చేసినావు. నిన్ను ఆగు శ్వేత, గీత అంత మంచిదో నీకు తెలుసు కదా. తను ఇలా చేయదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఈసారి క్షమించాయి. లేదు సార్, నైట్ అంతా నిద్ర లేకుండా చేసిన సార్. ఫస్ట్ ప్రైజ్ కొట్టానని ఎంతో కష్టపడ్డా సార్. ప్రైజ్ కోసం అంత బాధపడతావేంటమ్మా? నేను బాధపడుతుంది ప్రైజ్ కోసం కాదు సార్, మా మామకి ఇచ్చిన మాట కోసం. మాట కోసం? అవును సార్, నేను ప్రైజ్ కొట్టి మీతోని శభాష్ అనిపించుకుంటారని మా మామకి మాట ఇచ్చిన సార్. ఇప్పుడు మాట ఎట్లా నిలబెట్టుకోవాలి సార్?
యు ఆర్ ఎ గ్రేట్ అమ్మా. మార్కుల కోసం ర్యాంకుల కోసం అందరూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో మామకిచ్చిన మాట కోసం ఇంత బాధపడుతున్నావంటే యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. చూడు, ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది. గుడ్ లక్ సార్. రండి సార్. నెక్స్ట్ ఇయరా? ఏదో రేపు వస్తుంది అన్నట్టు చెప్పిండ్రు కదా సార్. నీ తల్లిని సంగతి చెప్తాను. అయ్యో అయ్యో దేవుడా, మొత్తానికి దాని ప్రాజెక్ట్ నాశనం చేసేసాం. ఎస్ ఎస్ ఎస్, ఇంకా నా మనవరాలు గెలవడం ఖాయం. ఈరోజు జరిగిన సైన్స్ ఫెయిర్లో చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇకపోతే ఈరోజు మన చైర్మన్ గారు ఎవరికి ప్రైజ్ ఇస్తారు అని తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. సో మన చైర్మన్ గారిని విజేతల పేర్లు ప్రకటించమని కోరుతున్నాను. చైర్మన్ గారు ప్లీజ్. మొదటి బహుమతి కే గీత, సెకండ్ క్లాస్. నా బంగారు తల్లి. నాకు తెలుసమ్మా నువ్వే ఫస్ట్ ప్రైజ్ కొడతావని. అంతా మీ ఆశీర్వాదం అండి. సర్లేమ్మా, కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ నానమ్మ గారండి. అత్తయ్య గారు చూడండి, సెకండ్ ప్రైజ్ మా పండుకే వస్తుంది. సెకండ్ ప్రైజ్ కే సతీష్, ఫిఫ్త్ క్లాస్. చూసినవా మామ, అందరికీ ప్రైజ్లు వస్తున్నాయి. ఆ గీత నా ప్రాజెక్ట్ పాడు చేయకపోయి ఉంటే నాకే ప్రైజ్ వచ్చేది. బాధపడకే, నెక్స్ట్ టైం నీకే వస్తుంది. లేదు మామ, ఆ రాక్షసి కావాలనే చేసింది. సరే, జరిగిన దానికి ఏం చేస్తాం చెప్పు, వదిలేవే. ఛే! థర్డ్ ప్రైజ్ ఏ రోహిత్ బాబు, ఎయిత్ క్లాస్. ఓయ్ డియర్ స్టూడెంట్స్, విజేతలందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మొదటి విజేత గీత స్టేజ్ మీదకి రావాలి. పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. నన్ను ఆశీర్వాదించు. అయ్యో, వచ్చాక ఆశీర్వదిస్తాను కానీ ముందు వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. ఫస్ట్ ప్రైజ్ అందుకున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్. నా కడుపు మండిపోతుందే.